కల్వకుర్తిలోని శ్రీ సాయి ఆసుపత్రిలో ప్రసవం ఆపరేషన్ తర్వాత పాప పుట్టింది. పాప క్షేమంగానే ఉన్న తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. వైద్యం వికటించడం వల్ల బాలింత మృతి చెందిందని బంధువుల ఆరోపణ. పండంటి బిడ్డకు జన్మనిచ్చారని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం యముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అమాంతం హరించిన ఘటన కల్వకుర్తిలోని శ్రీ సాయి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వెల్దండ మండలం కోట్ర గ్రామానికి చెందిన గర్భిణి రేణుక రాత్రి కల్వకుర్తి శ్రీ సాయి హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చింది. వైద్యం వికటించడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. బంధువులు మాత్రం కల్వకుర్తి శ్రీ సాయి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు లేరమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి లేరు. నా పేరు సాయిబాబు. నిన్న మార్నింగ్ నొప్పులు వస్తున్నాయని తొలగొచ్చినాం. ఎవరిని? మా మరదలు. ఏం పేరు? రేణుక. తోలుకొచ్చినాం, టెస్టులు చేయమన్నాడు, టెస్టులు చేయించినాం. సర్జరీ చేస్తానని చెప్పిండు ఈవినింగ్ వరకు. సరే చేసిండు. చేసినాక బెడ్ తక్కువ ఉందంటే మళ్ళీ నారకం పోయి తీసుకొచ్చినాక ఓకే అన్నాడు. సర్జరీ చేసిన పాపనా బాబు? పాప. పాప బాగానే ఉందా? పాప బాగానే ఉంది. సర్జరీ చేసినాము. చేసినాక బ్రెడ్ కావాలన్నా బ్రెడ్ తెప్పించినాం. నారకాలు తెప్పించినాక ఓకే అన్నాడు. నైట్ ఎక్కించినట్ట, బ్రెడ్ ఎక్కించినట్ట, జ్వరం వచ్చిందంట, ఆపేసింది. అక్కడ క్లోజ్ చేసింది. అయిపోయినాక మార్నింగ్ బాగానే ఉందని చెప్పిండు. మార్నింగ్ పాపని ఎక్కడ మనకు హాస్పిటల్కు తోలిచ్చింది. చూపించుకొని రాకపోయాడు. చూపించినాం, ఓకే అయిపోయింది. అయిపోయినాక తర్వాత ఒక 20 minutesకు ప్రైవేట్ అంబులెన్స్కి ఫోన్ చేసిండు. ఆయన్ని సారే చేసిండు. చేసేదాడే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. చేసిండు. మేము మాకు మామూలు ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేశారు. నేను ఫ్రీ బండి మా సుంకరెడ్డి వాళ్ళది మాట్లాడాం. ఫ్రీ బండి వాళ్ళది ఇక్కడికి వచ్చింది, ప్రైవేట్ వెహికల్ వచ్చింది. వద్దని చెప్పేసి ఫ్రీ బండి మాట్లాడాం. తొలుకొని పోయి అక్కడ వెళ్ళాక అమౌంట్ కట్టమని చెప్పాడు. 1 lakh కట్టాలంటే కొంచెం ఒక 10-half an hour దగ్గర అయింది. 1 lakh కట్టేదాకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డాక్టర్ అక్కడ వచ్చినట్టు వచ్చినాక మాట్లాడి ఏం మాట్లాడినా తెలియదు. కూడా మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు గ్యారంటీ అయితే ఇవ్వలేదు. నువ్వు 5 లక్షలు పెట్టుకున్నాను గ్యారంటీ మాకు చెప్పలేదు. మాకు 9:30, 10 వరకు చనిపోయిందని ఫోన్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? చనిపోయిన తెలిసినాక నీకు ఇడికి వచ్చిన ఇక మా పాప ఉంది. పాప కోసం వచ్చిన. ఆమె సిస్టర్ ఇక్కడే ఉన్నది. పిలిచిన తీయకుండా నన్ను చూసి పైకి పోయింది. నేను దొబ్బిన, గ్లాస్ పలిగింది. జరిగింది. అంటే నువ్వేమంటావు? డాక్టర్ల నిర్లక్ష్యం అంటావా? ఏమంటా? డాక్టర్ల నిర్లక్ష్యం ఇది. డాక్టర్ల నిర్లక్ష్యం ఇంతమందికి కూడా జరిగింది. ఇదే చూపించారు. టెస్టులు చేసిన మార్నింగ్ ఆ రోజు టెస్టులు 5,000 అయినా సరే టెస్టులు చేయించారు. అన్నీ ఓకే అన్నాడు. అన్నీ ఓకే అయినాగానే సర్జరీ చేసినాడు. చేసినప్పుడు ఆయన ఏం ఉంది, ఏం తక్కువ ఉంది, ఏం కాదు తెలుసు కదా. ఒక డాక్టర్ ఉన్నప్పుడు బ్లడ్ తక్కువ ఉందా, ఏముంది అని తెలుసు. సర్జరీ చేసినాక బ్లడ్ తక్కువ ఉందని పోయినాం, తీసుకొచ్చినాం. క్రమంగా చేసినాక మార్నింగ్ ఈరోజు మధ్యాహ్నము ఏం చెప్తున్నంట, ఊపిరితిత్తులకు నీరు వచ్చి కిడ్నీలకు యూరిన్ వస్తలేదు కాబట్టి కిడ్నీలకు కొంచెం ప్రెషర్ పడి ఇబ్బంది పడుతుంది, ఎమ్మడే హాస్పిటల్కి పోవాలని చెప్పినట్ట. తర్వాత పోయింది. మా అంబులెన్స్ పోయినాక తర్వాత పోయింది. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ అక్కడే ఉన్నాను చెప్తారు. తెలియదు మాకు. మా వాళ్ళు కింద ఉన్నారు, పేషెంట్ అక్కడే ఉన్నారు. నిన్న కానీ ప్రాబ్లం గురించి మాట్లాడలే. మా వాళ్ళు ఉన్నారన్న ఇక్కడనే. నైట్ దాకా 10-10:30 వరకు వచ్చినాం. నువ్వు ఎమ్మడే నాకు సీరియస్ ఉంది, తోలుకుపోవాలి, యశోద హాస్పిటల్కి తోలుకుపోవాలని చెప్పేసి నువ్వు నీ అంతలకి నువ్వే అంబులెన్స్ మాట్లాడితే నువ్వే అంటే